హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్ర కింగ్ తాలూకా రామ్ పోతినేని న్యూ ప్రాజెక్ట్ ఈ ఫిలింకి సంబంధించిన ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఇందులో వాస్తవం ఉంటే మాత్రం రామ్ పోతినేని సినిమా ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుద్దనేది అనిపిస్తుంది. ఎందుకంటే ఇది రిలీజ్ డేట్ సెప్టెంబర్ 25కి ఇచ్చారు. సెప్టెంబర్ 25న ఏ సినిమాలు ఉన్నాయి మీకు తెలుసు కదా. ఒకటి ఓజీ, ఒకటి అఖండ 2. అఖండ 2 కంటే ఓజీకి మోస్ట్ అవైటెడ్గా ఉన్నారు. అఖండ 2 మీద మొన్న చూసిన టీజర్ తర్వాత ఎక్స్పెక్టేషన్స్ పీక్స్కి వెళ్ళిపోయాయి నాకు కూడా. ఎందుకంటే అసలు వాళ్ళు చూపెట్టిన విధానం, ఎఫెక్ట్స్, ఎలివేషన్ షాట్స్ చూసి అర్థమైపోతుంది. పెద్ద సినిమా 100 కోట్ల పైగా బడ్జెట్ పెడుతున్నారు. ఓజీకి 200 కోట్ల బడ్జెట్ పెట్టారు. ర్యాపోకి మినిమం దగ్గర 40 నుంచి 50 కోట్ల బడ్జెట్తో అయితే సినిమా తీస్తున్నారు. ఇందులో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తోంది. మొన్న ఒక టీజర్ గ్లిమ్స్ రిలీజ్ చేయడం జరిగింది. అందులో ఉపేంద్ర గారు ఆంధ్ర కింగ్ అంటే హీరో ఫ్యాన్ ఎలా ఉంటాడు, ఒక ఫ్యాన్ బాయ్ అసలు అంటే చెప్పాలంటే ఈడియట్లో రవితేజ మెగాస్టార్కి ఎలా అభిమానిగా ఉంటాడో అలా ఇక్కడ రామ్ పోతినేని ఉపేంద్రకి ఫ్యాన్గా ఉన్నట్లుగా చూపెడుతున్నారు. అది ఆయన తెలుగు హీరోగా ప్రొజెక్ట్ చేయడం జరిగింది. ఇందులో ఉపేంద్ర గారు కనపడబోతున్నట్లుగా అయితే తెలుస్తోంది. ఇక్కడ రాజమండ్రిలో జరుపుకుంటున్న షూట్లో అతను పాల్గొంటున్నట్టుగా అఫీషియల్ అయితే అనౌన్స్మెంట్ వచ్చింది. ఇందులో హీరోకి అండ్ హీరో అభిమానికి ఉండే లైక్ ఫ్యాన్ షారూఖ్ ఖాన్ది ఉంటుంది ఒక ఫిలిం, అట్లాంటిది ఏదైనా క్లాషెస్ వస్తాయా, లేకపోతే ఇది ఎలా ఉంటుంది స్టోరీ అనేది అయితే నేనైతే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నా. ఎందుకంటే ఇలాంటి స్టోరీస్ ఇదివరకు వచ్చినప్పటికీ డిఫరెంట్గా ఎలా చూపెడతాడు మహేష్. సో అది ఒక్కటే ఆలోచిస్తున్నాను నేను. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి ఈ ఫిలిం కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అది రిలీజ్ అయ్యి 2.5 years అవుతుంది దగ్గర. ఆ ఫిలిం చూశాక కొంచెం నాకు అనిపించింది లైక్ కొంచెం ఇంటెన్సివ్ డ్రామా. ఇలాంటి ఫిలిమ్స్ కొంచెం కొత్త తరహాగా ఉన్నవి తీయగలుగుతా. కమర్షియల్గా వర్కౌట్ అయిందా లేదా అనేది సెకండరీ, బట్ ఆ ఫిలిం సబ్జెక్ట్ ఇది చాలా బాగా అనిపిస్తుంది అండ్ ఎమోషనల్లీ కనెక్ట్ అవుతాం క్లైమాక్స్కి వచ్చేసరికి. అండ్ ఓకే, నాకు తెలిసినంత వరకు కొంచెం హ్యాండిల్ చేస్తాడని అయితే అనుకుంటున్నాను. బట్ ఇక్కడ ఎలాంటి పాయింట్తో తీసుకెళ్తాడు ముందుకనైతే తెలియాల్సి ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే రామ్ పోతినేని కెరియర్లో ఫర్ ద ఫస్ట్ టైం కొంచెం హై బడ్జెటెడ్గా తెరకెక్కుతున్నైతే విన్నా నేను. స్కంద కూడా ఓకే, స్కంద నియర్లీ 35 సంథింగ్ ఏదో బడ్జెట్, బట్ ఇది మాత్రం 40 CR వరకు వెళ్ళింది. ఇది కొంచెం గ్రాండ్గా తీస్తున్నారు ఈ ఫిలింని అయితే అంటున్నారు. మరి ఎంత మాత్రం నిజమో ఏంటో తెలియాల్సి ఉంది. అండ్ ఓవరాల్గా వీళ్ళిద్దరి కాంబినేషన్, భాగ్యశ్రీ బోర్సే అండ్ వీళ్ళిద్దరి కాంబినేషన్లో అయితే ఖచ్చితంగా ఈ ఫిలిం చాలా బాగుంటుంది అయితే అనుకుంటున్నాను. అండ్ రకరకాల రూమర్స్ వస్తూ ఉంటాయి. ఇట్స్ ఓకే, ఇట్స్ ఫైన్. హీరో హీరోయిన్ మధ్య వస్తుంటాయి, మనం పెద్ద పట్టించుకోకూడదు. సినిమా ఎలా ఉన్నా నాకు తెలిసినంతవరకు అయితే రూమర్స్ ఎక్కువ స్ప్రెడ్ అవుతాయి అనుకుంటున్నాను నేను. బట్ అవన్నీ పక్కన పెట్టి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా మీద ఫోకస్ చేయాలి. అండ్ రామ్ పోతినేని కెరియర్ ఫర్దర్గా ఎలా ఉంటుంది ఏంటి అని అంటే, నాకు తెలిసి రామ్ కెరియర్ పీక్స్కి వెళ్ళే స్టేజ్ దాటిపోయింది అనుకుంటున్నాను నేను. అతను వెళ్ళుంటే 10 years బ్యాకే వెళ్ళి ఉండాలి. బట్ ఇప్పుడు ఎంత కష్టపడుతున్నా కూడా అతనికి అనుకున్న బ్రేక్ త్రూ రావట్లేదు, అనుకున్న స్టార్డమ్ రావట్లేదు అని అయితే అనిపిస్తుంది. టికెట్స్ వస్తాయి, సోల్డ్ అవుట్ అవుతాయి, థియేటర్స్ ఫుల్ అవుతాయి, బట్ అనుకున్న ఫ్యాన్ బేస్ క్రియేట్ అవ్వడం లేదు. ఎంత పెద్ద స్టార్ డైరెక్టర్ డైరెక్ట్ చేసినా కూడా సక్సెస్ అనేది దగ్గర వరకు వస్తుంది అనుకుంటున్నాం, పోతుంది. బట్ పర్ఫార్మర్గా రామ్ పోతినేని ఈజ్ బెటర్ దాన్ చాలా వరకు ఆరెంజ్ నితిన్ నీలందరూ పోల్చుకుంటే పర్ఫార్మెన్స్ వైజ్ మాత్రం నాకెందుకు రామ్ పోతినేని కొంచెం బాగా అనిపిస్తాడు. కొంచెం అనిపిస్తుంది వాళ్ళు వాడుకుంటే మనం కరెక్ట్గా సినిమా పడితే లేస్తాడు ఎక్కడికో అని అయితే ఫీలింగ్ వస్తుంది. బట్ ఏంటనేది చూడాలి. నాకు తెలిసి ఫర్దర్గా రామ్ పోతినేని మంచి ప్రాజెక్ట్స్ ఎంచుకొని చేస్తే మాత్రం మంచిది. అండ్ ఇంకొకటి థింగ్ ఏంటంటే, ఇక్కడ నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది మైత్రి హ్యాండిల్ చేస్తుంది. మైత్రి అనేది నార్మల్గా ఏదో ఒక ఫిల్మ్ చేసేద్దాం, ఏదో ఒకటి చేసేద్దాం అనేది కాకుండా కొంచెం ప్రెస్టీజియస్గా తీసుకుంటుంది. సరే, మరి అలా అనుకుంటే మన నితిన్ ఫిలిం కూడా అలాగే అన్నారు, రాబిన్ హుడ్, బట్ అది ఏమైంది, డిజాస్టర్ అయింది కదా అని అనొచ్చు. కొన్ని ఛాన్సెస్ ఉంటాయి కొన్ని సినిమాలు హిట్ అవ్వడానికి. మేబీ ఆర్ మైట్ బీ ఏదైనా జరగచ్చు. నాకు తెలిసి ఖచ్చితంగా వాళ్ళు పర్టికులర్గా ఈ ప్రాజెక్ట్కి సంబంధించి కొంచెం కాన్సన్ట్రేటెడ్గానే ఉన్నారనుకుంటున్నాను. ఎలా అయినా కొట్టాలని అయితే డిసైడ్ అయ్యారు. అండ్ నాకు తెలిసి ఈ స్టోరీ ఎప్పుడో ఓల్డెన్ డేస్ లైక్ మనకు ఇతనిది ఒక ఫిలిం ఉంది, అందులో నీ చూపులే నా ఊపిరి అని ఒక ఫిలిం, ఎందుకంటే ప్రేమంట. ఆ టైంలో ఎలా ఉంటుంది, బెల్ బాటమ్ ప్యాంట్ షర్ట్, ఆ టైప్ ఇది కూడా ఆ పీరియడ్ 1990 ఆ కైండ్ ఆఫ్ జానర్లో అయితే ఉంటుంది అనుకుంటున్నాను. అట్లీస్ట్ 2000 వరకు అయితే తీసుకెళ్తారని అనుకుంటున్నాను, 2000 టైం ఆ పీరియడ్లో. సో ఖచ్చితంగా ఇందులో ఎలా స్టోరీ ఉంటుంది ఏంటి అనేది ఇంకొంచెం బయటకు వస్తే మాత్రం ఖచ్చితంగా చెప్తాను. మొన్న రిలీజ్ అయిన టీజర్లో నాకు తెలిసి ఇతనంటే మొత్తం అంతా తోప్ తురుం తీస్మార్ ఖాన్ అనమాట, ఆంధ్ర కింగ్ తాలూకా అనగానే. సో టికెట్లు మొత్తం ఇచ్చేస్తున్నారు భయపడిపోయి. అంత ఇంపార్టెన్స్ ఉంది అంటే ఇతను ఎంత పెద్ద ఫ్యానో ఆ ఏరియాలో, లోకల్ ఏరియాలో అది మనం గెస్ చేయొచ్చు.
సో ఇంకాస్త ఏదన్నా ఇంట్రెస్టింగ్గా డీటెయిల్స్ వస్తే ఖచ్చితంగా మీ ముందు అయితే మరొక వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.